తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈనాడు పేపర్లో ఇయ్యాల వచ్చిండు ముచ్చట. ఈయన ఓలాయన పేదల ఇళ్లపైకి హైడ్రా బుల్డోజర్లు, పెద్దల జోలికి ఎందుకు వెళ్తలేదో చెప్పాలి. ఓలంటారు ఈ ముచ్చట. ప్రజల పక్షాన నిలబడే కేటీఆర్ అంటుండు. కేటీఆర్ సారు హైడ్రా బుల్డోజర్లు మొత్తము పేదోళ్ళ ఇళ్ళ మీదకి పోతున్నాయి, పెద్దోళ్ళ ఇంటి మీదకి పోతలేవని అడుగుతుండు. మరి పెద్దోళ్ళు పోలు కావచ్చు. తెలంగాణ ప్రజలారా మొత్తం వీళ్ళ చుట్టాలే కాకుండొచ్చు, వీళ్ళ చుట్టాలు ఉంటారు. ఇంకా హైడ్రా దగ్గరికి పోయిందంటే కబ్జా గురి అయిన భూములల్లో ఇండ్లు కట్టిన లోలు ఈ రాజకీయ నాయకుల సోపతిగాలు, రాజకీయ నాయకులు కాకుండా బయట ఉండొచ్చున ఓలల్లో ఉంటారా? ఇంకోటి పట్నంలో హైడ్రా రావడానికి కారణమోలు వీళ్ళు కాకుండా వచ్చిన 10 సంవత్సరాలల్లా ఎన్నిటికి పర్మిషన్లు ఇవ్వచ్చు? గవర్నమెంట్ భూములల్లో మీకు ఇంత వాటా ఇస్తామంటే ఎన్నిటికి పర్మిషన్లు ఇవ్వచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయింది. ఏడాదిన్నరలో ఈలేని పర్మిషన్లు ఇచ్చిర్రు, 10 ఏళ్ళల్లో ఆలేని పర్మిషన్లు ఇచ్చిర్రు. అంతకుముందు ఉన్నోళ్ళు వాళ్ళ రాజకీయ నాయకులు ఎంతమంది పర్మిషన్లు ఇచ్చిర్రు? ఒకసారి లెక్కలు తీస్తారు, తీయరు. ఇప్పుడు ఒక రియల్ ఎస్టేటర్ ఉన్నాడు అనుకో, ఒక రియల్ ఎస్టేటరు ఊరికనే పోయి ఒక చెరువు ఉంది కబ్జా పెట్టి ఇల్లు కడతా నా అయ్య జాగిరి అని పోతుండొచ్చు. నా ప్రజలారానికి పోతాడా? ఎవడన్నా ఎంత పెద్ద రౌడీ కానీ పోయి ఒక కాడ బోర్డు నాటి వరకు చాలు చేస్తాడా? రాజకీయ నాయకులకు సపోర్ట్ లేనిది ఎవడన్నా పోయి ఆడ కూర్చాడా? మరి ఆ రాజకీయ నాయకులు ఈలే కాదు, ఆ రాజకీయ నాయకులు ఈలే కదా. ఇవాళ పేదోళ్ళ ముచ్చట చెప్తాడు. పేదోళ్ళు కూడా అక్కడ పలానా కాడ వెంచర్ అయ్యింది, వెంచర్లో జాగ దొరుకుతుందంటే వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి ఆడో ఎన్నో 4 పైసలు తీసుకొచ్చుకొని ఆడ కొనుక్కుంటే ఇవాళ ఇల్లు కట్టుకురాలి పేదోళ్ళు. మరి ఆడ పర్మిషన్ ఇచ్చిన సన్నాసి ఓడి కావచ్చు వీళ్ళే కదా. వీళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే ఆ రియల్ ఎస్టేట్ కానికి వాడు ఆడ వెంచర్ అయిపోవు, వెంచర్ వేసి ఆడ ప్లాట్లు అమ్మపోవు, ఈ పేదోళ్ళు కొనుక్కోపోదురు. ముచ్చట చెప్పమంటే ఏక నెంబర్ చెప్తాడు, పత్తిత్తి లెక్క ముచ్చట చెప్తాడు. హైదరాబాద్ చుట్టుపక్కల 55 చెరువులు కబ్జాకు గురైనాయి అని రోజు మొరో మొత్తుకుంటున్నాం మా ఛానల్లో. 55 చెరువులు. మరి ఒక్క చెరువు నాన్న బయటకు తీసుకొచ్చిరా? ఒక్క చెరువు నాన్న. ఇప్పుడు వటెక్స్ వర్మ దగ్గర 300 ఎకరాల చిల్లర ఆడ కబ్జా పెట్టిండని మా ఛానల్లో పోయి ఆడ ఎన్ని పంచాలు కానీ ఎన్ని కొట్లాడ కానీ అని ఆడ ఏడికైతే ఆడకాయ అనుకొని పోయి ఆడ కెమెరా పెట్టి వీడియోలు తీసుకొని వచ్చినాం. ఏం చేసిరు ఈ తెలంగాణ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కానీ మీరైనా ఏం చేసిరు? అక్కడ వాళ్ళ కెమెరాలలో రికార్డింగ్ చేసుకున్న వీడియోలని ఈ కేటీఆర్ పిలిపించుకొని కేటీఆర్ పంపించుకొని టీ న్యూస్ లేపించుకుంటు. ప్రజలారా చూసిరు కదా నిన్నమన్నా టీ న్యూస్లో వేపించిండు. అది మరి ఏది హైడ్రాకు వ్యతిరేకమైతే మరి గాడంతా 300-400 ఎకరాల భూమిని గుంచుతురంట. చిన్నగా చెప్తున్నా. మరి అవి గుంజుకొచ్చి ఉపాయం చేయరాదు కేటీఆర్? చేయడు. ఎందుకంటే ఆడు వీళ్ళంతా కలిసి అది బినామే. ఈ వటెక్స్ వర్మ అంటే ఆయన, ఈ కేటీఆర్ బినామే కాకుండా వచ్చిన. ఇవాళ హైడ్రా అంటే కోపపడుతున్నావు. మరి హైడ్రానే కదా ఆడికి పోతానంటే మరి వాళ్ళని ఎందుకు ఆడ వీడియోలు కొనవి మళ్ళీ టీ న్యూస్ లేపించినావు? తప్పు చేసేది నువ్వే, మళ్ళీ తప్పు చేస్తే సమర్థించుకునేది మళ్ళీ నువ్వే. గిసోటి ముచ్చట ఉంటుంది కేటీఆర్ది. 500 రోజుల మధ్య బయటకు వస్తాడు. 500 రోజుల మధ్య బయటకు వచ్చి మొత్తం తెలంగాణ ప్రజలకు మొత్తం న్యాయం చేస్తాడు. హైడ్రాకు మొత్తం పక్కకు పెట్టేస్తాడు. అసలు హైడ్రా రావడానికే 100కు 200% మీరే. 10 సంవత్సరాలల్లా ఎన్ని చెరువులకు కబ్జాలు ఇచ్చి ఎన్ని చెరువులకు రాసిచ్చారు మీరు? తెలియదా తెలంగాణ ప్రజలకు? తెలియదా తెలంగాణ ప్రజలకు? అన్నీ తెలుసు కాబట్టి మిమ్మల్ని గుద్దీసి పెడితే పోయి పామదల పండుకోరు. ఒక పాత కూడా చూసుకొని ఒక బొగ్గు తీసుకొని రాసుకోరి. 500 రోజులు అన్నావు కదా, ఆల్రెడీ ఈ మాట అనబట్టి 3-4 రోజులు అయిపోయా. సరే 3-4 మైనస్ చేసినా కానీ 496, 97, 95 రోజులు రాసుకోరి రోజుకొకటి గీత గీసుకోరి. అయిపోతుంది 500 ఏళ్ళు కాగానే ఒక కుర్చీ చేయించుకుని ఆ లోపు వచ్చి మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ఏది ముఖ్యమంత్రి సీట్లో కూర్చోరు. మరి ఇక పని చేయరాదురి. 54 చెరువులు కబ్జాకు గురైనాయి. ఎట్ట కబ్జాకు గురైనాయి? ఎంత పెద్ద రౌడీ అయినా, ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ అయినా, ఎంత పెద్ద లంగా దొంగ అయినా కానీ రాజకీయ నాయకుల సపోర్ట్ లేనిది ఒక దగ్గరికి పోయి అది గవర్నమెంట్ భూమి అని తెలిసినాక ఆడ పోయి జెండా వాతే దమ్ము ఎవరికైనా ఉంటుందా? ఈ లంగా దొంగ స్వార్థ రాజకీయ నాయకుల సపోర్ట్ లేనిది ఉంటుందా? సపోర్ట్ చేసేది ఆయన మీరే. మళ్ళీ ఇవాళ హైదరాబాద్ అనగానే ఇక అక్కడ పోతే బాగుంటుంది అనుకొని పేదోళ్ళ మీదకి వస్తుందని కథలు పడతారు. మరి ఆ పేదలను కూడా ముంచింది మీరే. ఆయన రియల్ ఎస్టేట్ కానీ పర్మిషన్ ఇవ్వకుంటే వాళ్ళని వెంచర్ చేయకపోవు. ఆ వెంచర్ చేస్తే ఈ పేదోళ్ళు కొనుక్కోపోదురేమో ఆయన కొందరా ప్రజలారా.
ఒక గిట్ట అంటే కొంతమంది ఏమంటారంటే రంగనాథ్ ఏమన్నా రంగనాథ్ సోపది లేదు, బింగనాథ్ సోపది లేదు. రంగనాథ్ అయినా మీరైనా రేవంత్ రెడ్డి అయినా మీరంతా ఆ వచ్చిన డబ్బులతోటి ఎవరు భాగాలు వాళ్ళు తీసుకుంటోలే. వటెక్స్ వర్మ అయితేంది, వాసవి అయితేంది, మళ్ళీ పోతే రామ్కి అయితేంది, రాజ్ పుష్ప అయితేంది, వాళ్ళు ఇంకోటి ఉండే గీడ ఇన్కేర్ కంపెనీ ఏడా మన పటాన్ చెరువు దగ్గర అది ఎవరిది కావచ్చులా. ఆ ఇన్కేర్ కంపెనీ ఆయన ఏది కేటీఆర్ సోపతిగానే కాకుండా వచ్చినా మరి పోదాం పరికార ఆడికి రారు ఎందుకంటే వాళ్ళు సోపతి. నిన్న కాడు 5 రోజులు మన అరకపూడి గాంధీ అంటే ఏమో అంట ల్యాండ్ కబ్జా పెట్టిండంట, ఆడ మొత్తం అక్రమ కట్టడాలు కడుతున్నట్ట అని పోదామని తీసుకొని పోయిండు. అరకపూడి గాంధీ దగ్గరికి ఎందుకు పోయిండు? ఇప్పుడు ఆయన అలా పార్టీ లేడు. అదే కనుక బీఆర్ఎస్ పార్టీ ఆయన అయితే అరకపూడి గాంధీ అంత మంచోడు లేడు అనపోవునా? లేరు. మరి బీఆర్ఎస్ పార్టీలో మరి నీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫస్ట్ వీళ్ళే అన్నీ హైడ్రాతో నూకిచ్చినాక తర్వాత ఇంకొక మలక మద్దరు పారి పోతారు అట్లా. మీరైనా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఫస్ట్ మీ బినామీల దగ్గరికి హైడ్రా పెట్టినాక పేదోళ్ళ ఇళ్ళ మీదకి పోయి ఉపాయం చేయరాదు పొరపాటున కూడా ఎంతసేపటికి పేదోడే నాశనం కావాలి తప్పితే మీరు అంతా ఒకటే దొంగలు, నెంబర్ దొంగలు. పైసలు పంచుకునే కాడ అంత బాగాస్తులే, కానీ పేపర్లో చెప్పే కాడ మాత్రం ఆయన మీద ఈయన గుండాలు ఎత్తేయాలి, ఈయన మీద ఆయన గుండాలు ఎత్తేయాలి. అంతకు మించింది ఏముంది చెప్పురు? ఇక హైదరాబాద్లో హైడ్రా రావడానికే కారణం మీరు కాదా ప్రజలారా? నేను చెప్పిన ముచ్చట ఎక్కడైనా తప్పు ఉంటే కామెంట్ పెట్టు, నష్టం లేదు నాకు. విన్నారా? 55 చెరువులు అక్షరాల 55 చెరువులు హైదరాబాద్లో కబ్జాకు గురైనాయి. గురైనాయి? ఎవడు గురి చేసినవి అన్నింటినీ? రియల్ ఎస్టేట్. మరి వాళ్ళ సపోర్ట్ వాళ్ళు ఈ కేటీఆర్ లాంటి వాడే కదా కాదా? వీళ్ళకి తెలియకుండా కేటీఆర్ తెలియకుండా సరే గతంలో 30-40 ఏళ్ళ కింద ముచ్చట పక్క పెట్టుది, ఒక 10 ఏళ్ళ నుంచి పెట్టుకోరు, 15 ఏళ్ళ నుంచి పెట్టుకోరు. వీళ్ళకి తెలియకుండా ఒక రియల్ ఎస్టేట్ పోయి వాడు జెండా పాతగలుగుతా పాతి ఆడ ఏమంటారు సంసారం చేయగలుగుతాడా? ఆయన పోలీస్ ఆఫీసర్ చెప్తే పక్కనే ఇంకా బొక్కన నిరగొట్టి లోపడేస్తాడు. కానీ పోలీసు వాళ్ళని పంపరీలు. ఎందుకంటే మనదే అల్లకెళ్ళి నాకు ఇంత కమిషన్ వస్తుందని చూస్తున్నాడు ఆలిసి పెడితే కొంతమంది పేదోళ్ళు ఇయ్యాల ఉత్తపుంజానికి బలైరి. మళ్ళీ ఇయ్యాల పేదల ఇళ్ళ పైకే పోతాయి ఆ బుల్డోజర్లు. పెద్దోళ్ళ ఇంటి మీదకి పోవాలి, పేదల ఇంటి మీదకి పోతాయి. మరి ఆ పెద్దోళ్ళు మొత్తం మీరే కదా. మీ వాళ్ళు ఇళ్ళలో పోయినప్పుడు ఏం చేస్తారు? మరి పేదోని ఓడు బక్క ఉంటే అన్ని ఎత్తులు చేయబెడదామని చూస్తారు గవర్నమెంట్ వాళ్ళు మొత్తం. అది మీ ప్రభుత్వమైనా, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా, రేపు రాబోయే ప్రభుత్వమైనా కానీ ఎంతసేపటికి పేదోని ఎత్తులు చేయబెడదామంటారు కానీ పేదోని సాయం చేద్దామన్నాడు ఒక్కడు లేకపాయే.